ఒక నూతన బలంతో నింపబోతున్నాడు. నా బలము నీవే కదా, నా శక్తి నీవే అనేటువంటి ఆ యొక్క ఆయుధాన్ని మనకిచ్చిన దేవుడు. ఆయన నామము, ఆయన గొప్పతనం. కాబట్టి రక్షణ లేని బిడ్డలారా, యేసు రక్షకుడు ప్రాణం పెట్టిన యేసుకి మీ జీవితాన్ని ఇవ్వండి. ప్రభువుని నమ్ముకోండి, హృదయాన్ని ఇవ్వండి. ఈరోజు ఒక వాగ్దానం నేను చదువుతున్నాను. మరి అద్భుతమైన 9వ కీర్తన 12వ వచనం. ఆయన రక్తప్రాధమును గూర్చి విచారణ చేయనప్పుడు బాధపరచబడి వారిని జ్ఞాపకం చేసుకొనును, వారి మొరను ఆయన మరువడు. బాధపరచబడి వారిని జ్ఞాపకం చేసుకుంటాడట. నీ మొరని మరువని దేవుడట. బాధపరచబడిన నీ స్థితిని జ్ఞాపకం చేసుకో. నీ మొర మరువని అంటున్నాడు. ఎందుకు భయపడుతున్నావు? ఎందుకు కృంగిపోతున్నావు? దేవుని వాగ్దానాన్ని విశ్వసించు. నీ మొరను నేను మరువను అంటున్నాడు. నీ బాధను చూచేవాడను, నీ మొరను మరువను. ఇవి 2 మాటలు ఎత్తిపట్టి బలంగా ప్రార్థన చేయండి. ప్రార్థనలో పోరాడండి. దేవుడు తగిన కాలంలో జవాబిస్తాడు. ప్రార్థన చేసుకుందామా? ప్రార్థన చేసుకుందాం. తండ్రి, రక్షణ లేని వారికి రక్షణ, పాప క్షమాపణ, నిత్య జీవం, పరలోకం దయచేయండి. ఎక్కడ బిడ్డలు పడిపోతున్నారు సరిచేయండి.